రేపు శుక్రవారము చాలా అద్భుతమైన రోజండి. ఎవరికీ తెలియకుండా లక్ష్మీదేవి పటం ముందు ఇది పెడితే చాలండి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది, మీకు తిరుగుండదు. మీ ఇంట్లోనికి కావాల్సిన ధనం వస్తుంది, డబ్బు సమస్యలు అనేవి ఉండవు. లక్ష్మీదేవి పటం ముందు ఇదొక్కటి పెట్టుకుంటే మీకు తిరగనేది ఉండదు అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. రేపు వచ్చే శుక్రవారం చాలా అద్భుతమైనటువంటి రోజు. ఈరోజు లక్ష్మీదేవి పటం ముందు ఇదొక్కటి పెడితే చాలండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధనం లేక ఇబ్బంది పడేటువంటి వారు ఈ పరిహారం చేసుకుంటే ధనం వస్తుంది. పైగా అమ్మవారి అనుగ్రహం కూడా చాలా సులభంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. శుక్రవారం చాలా మంచి రోజుగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఇలాంటి శుక్రవారం రోజు ఈ చిన్న పని చేస్తే చాలండి, మీకు లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుందండి, డబ్బు లేక ఇబ్బంది పడేవారికి. కాబట్టి ఈ శుక్రవారం రోజు అందరూ పరిహారం చేయండి. ఇది చాలా ఈజీ, మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదండి. మరి ఇంతకీ శుక్రవారం రోజు లక్ష్మీదేవి పటం ముందు ఏం పెట్టాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు మీకు చిన్న పవిత్ర కథను తెలుసుకుందామండి. మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. పూర్వకాలంలో అవంతి నగరంలో సుబ్బిశెట్టి అనేటువంటి ఒక వర్తకుడు ఉండేవాడు. స్వతహాగా లోభత్వం కలిగినటువంటి సుబ్బిశెట్టి ఎవరికి కూడా ఏ సహాయము చేసేటువంటి వాడు కాదండి. వారు ఎంతటి ఆప్తులైనా సరే, వారు ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఏమాత్రం ధన సహాయం చేసేటువంటి వాడు కాదండి. అతని లోభత్వాన్ని చూసి అందరూ కూడా అందరినీ ఈశ్వరించుకుంటూ ఉండేటువంటి వారు. ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉన్నప్పుడు వర్తకులందరూ కూడా సంతకులందరూ ఎంతో దానం చేసేవారు. కానీ అతను మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే, అది కూడా వారిని విసుక్కుంటూ ఇచ్చేవాడు. కానీ అతని లోభత్వం భార్యకు వారిద్దరి కుమార్తెలకు కూడా చాలా బాధ కలిగిస్తూ ఉండేది. కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహం జరిగి వారి దారిని వారు వెళ్ళిపోయారు. వయసు మీద పడుతూ ఉంది కదా, ఇక తీర్థయాత్రలకు తీసుకుని వెళ్ళమని చెప్పి భార్య సుమతి ఆ సుబ్బిశెట్టిని ఎంతగానో ప్రాధేయపడేది. అది అంతా కూడా చాలా వ్యయ ప్రయాసలతో కూడినటువంటి పని. ఇక్కడి నుంచే నమస్కరిస్తే సరిపోతుంది అని చెప్పి భార్యను కసురుకునేవాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వచ్చింది. పగలంతా చక్కగా ఉండేటువంటి మనిషి సాయంత్రం కాగానే విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు వచ్చి కదలలేకపోయేది. బాధతో విలవలలాడిపోతూ ఉండేది. భార్య ఎంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి మాత్రం ఆమెను ఏ వైద్యుని వద్దకు తీసుకువెళ్ళలేదు. మందులకు చాలా వ్యయం అవుతుంది అని ఆమెను కసురుకునేవాడు. రోజు రోజుకి సుమతి బాధ ఎక్కువ కాసాగింది. ఇదివరకు సాయంత్రం వచ్చేటువంటి కాళ్ళ నొప్పులు ఇప్పుడు మధ్యాహ్న సమయానికి రాసాగాయి. అంతేకాక చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగాయి. ఏ వస్తువులు ఇటు తీసి అటు పెట్టేటువంటి ఓపిక లేకపోయేది. భార్య ఇంత బాధపడుతూ ఉన్న సుబ్బిశెట్టి తనకి ఇంకా ఏం పట్టనట్టుగా ఉండేవాడు. వైద్యుని వద్దకు తీసుకువెళ్ళేవాడు కాదు. తల్లికి ఈ విధంగా ఉండేదని కనీసం కుమార్తెలకు కూడా కబురు చేసేవాడు కాదు. చెబితే వాళ్ళందరూ వచ్చి ఇంట్లో తెనస్టు వేసి కూర్చుంటారు, దానివల్ల ఎంతో సొమ్ము వ్యయం అవుతుందని విసిరించుకునేవాడు. ఏ మందులు వాడకపోవడం చేత సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణింపసాగిందండి. మంచం మీద నుంచి కదిలేటువంటి ఓపిక కూడా పోయింది, చూపు మందగించింది. ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరకు ఒకరోజు మరణించింది. ఈ కబురు ఊరి ద్వారా తెలుసుకున్నటువంటి కుమార్తెలు హుటాహుటిన వచ్చారు. తండ్రి పిసినారితనం వల్ల తల్లికి సరిగా వైద్యం చేయించలేకపోయారు అని చెప్పి తెలుసుకుని ఎంతగానో బాధపడతారు. తండ్రిని ఈసడించుకున్నారు. భార్య చనిపోవడంతో సుబ్బిశెట్టిలో కొంత మార్పు వచ్చింది. చేసిన పని వల్ల వ్యాపారం, కానీ లోభత్వం మాత్రం మారలేదండి. కొన్ని రోజులు వ్యాపారం సరిగా లేక చాలా నష్టం వచ్చి చివరికి ఉన్న ఇల్లు కూడా అమ్మాల్సి వచ్చింది. ఊరి వారు ఎవ్వరు కూడా ఎలాంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరకు తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు. ఎంతో దర్జాగా బతికినటువంటి ఆ ఊరిలో ఉండలేను అని ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి వెళ్ళాడు. ఒంటిలో ఏమాత్రం ఓపిక లేదు. అయినా సరే చేతికర్ర సహాయంతో అడవిదారి పట్టి వెళ్ళిపోతాడు. ఉదయానికి మరొక ఊరు చేరుతాడు. అక్కడ 2 రోజులు ఉండి ఆ వారు కూడా తనని గుర్తించడం చేత అవమాన భారం భరించలేక అక్కడి నుంచి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి వెళ్ళిపోతాడు. కొంత దూరం వెళ్ళగానే
అడవి వచ్చింది, అంతా చీకటిగా ఉంది. సరిగా తిండి లేకపోవడం చేతన నడక కూడా సరిగా రావట్లేదు. ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటిని చూస్తాడు. సుబ్బి చెట్టు పై ప్రాణాలు పైన పోతాయి. ఎలుగుబంటి భీకరంగా అరుస్తూ సుబ్బిశెట్టి పైన దూకపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి సుబ్బిశెట్టి ఒళ్ళు జలతరించింది. ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులంకించుకుంటాడు. కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా ఒంట్లో ఓపిక తెచ్చుకుని పరిగెత్తసాగాడు. ఎలుగుబంటి కూడా భీకరంగా అరుస్తూ అతని వెనక వెళ్ళసాగింది. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుబ్బిశెట్టికి ఒక పాడుబడ్డ భవనం కనిపిస్తుంది. ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏ మాత్రమూ శబ్దం చేయకుండా దాక్కుంటాడు. లోపలంతా కటిక చీకటి అయినా కిక్కురు మనకుండా దాక్కుంటాడు. ఎలుగుబంటి కాసేపు తన దారిన తను వెళ్ళిపోతుంది. ఆ చీకట్లో సుబ్బిశెట్టి దాటుకున్నది ఒక పురాతన లక్ష్మీదేవి ఆలయం అండి. ఇంతకు మునుపు ఎలుగుబంటి భయం చేత ఏ భయమూ తోచలేదు. కానీ ఇప్పుడు ఈ కటిక చీకట్లో కూర్చోవాలి అంటే సుబ్బిశెట్టికి విపరీతంగా భయం. నెమ్మదిగా అటు ఇటు తడుముకుంటూ 2 రాళ్ళు సంపాదించి వాటితో వెలుగు రాగానే ఎదురుగా చూసిన దృశ్యానికి అతనికి ఆశ్చర్యం వేసింది. ఆ వెలుగులో శ్రీ మహాలక్ష్మీదేవి కనిపించింది. తాను ఉన్నది మహాలక్ష్మి ఆవరణలో అని అర్థమైంది. పాడుపడి ఎవరో పట్టించుకొనక శిథిలావస్థలో ఉన్నదని గమనించాడు. అంతా బూజుపట్టి ఉన్నది. చీకటిగా ఉండడం వల్ల అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడ్డాడు. నిత్య ధూపదీప నైవేద్యాలు లేకపోవటం వల్ల విగ్రహం చూపర్లను భయపెట్టేలాగా ఉంది. ఏ విధంగా అయినా సరే ఇక్కడ దీపం వెలిగించకపోతే తను ఉండేలాగా అనిపించట్లేదు. అలానే బయటకు వెళ్దామంటే ఎలుగుబంటి భయం. అటు ఇటు చూస్తే సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె సీసా కనపడింది. దాన్ని తీసి పక్కనే ఉన్న ఒక పాత గుడ్డతో దీపం వలె వెలిగిస్తాడు. అమ్మయ్య అనుకుంటాడు. ఆ కాంతి వలన సుబ్బిశెట్టికి కొంత ధైర్యం వస్తుంది. పరిగెత్తి అలసి ఉండటం వల్ల తను వెంటనే నిద్రపోతాడు. నిద్రలో సుబ్బిశెట్టికి శ్రీ మహాలక్ష్మీదేవి దర్శనమిచ్చి సుబ్బిశెట్టితో ఇలాంటి, ఓ సుబ్బిశెట్టి, నీ జీవితంలో ఎన్నో పాపాలు చేశావు. మితిమీరిన లోభత్వంతో చివరకు కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నావు. ఎవరికి గుప్పెడు బియ్యం కూడా దానం చేయలేదు. కానీ ఈరోజు దీపాలయంలో దీపం వెలిగించడం వల్ల పాపాలన్నీ తొలగిపోయాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇన్నాళ్ళ తర్వాత నీవు ఇక్కడ దీపం వెలిగించడంతో నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను. ఈ పుణ్యకారంతో నీ పాపాలు తీరిపోయాయి. ఇదిగో బంగారు నాణాలు తీసుకో. వీటితో ఇక ముందు నువ్వు సంతోషంగా ధర్మబద్ధంగా జీవిస్తూ కాలం గడుపు అంటుంది. తెల్లవారగానే సుబ్బిశెట్టికి మెలకు వచ్చింది. ఒక్కసారిగా తన ఆ రాత్రి వచ్చిన కళలో వచ్చి దర్శించుకున్నందుకు సంతోషిస్తాడు. సుబ్బిశెట్టి తను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపడతాడు. తన భార్యని చేజేతులారా పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడతాడు. అలా పశ్చాత్తాపడుతూ ఉన్న ఎదురుగా పళ్ళెంలో బంగారు నాణేలు కనపడింది. తనకు వచ్చిన కళ నిజమేనని, ఆహా తన భాగ్యం ఏమిటి అనుకుని శ్రీ మహాలక్ష్మి తనను అనుగ్రహించింది అని గ్రహించి ఆ నాణాలను కనులకు అద్దుకుని స్వీకరించి మరునాడు తన ఊరికి వెళ్ళాడు. సొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం చేశాడు. కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలు గడించాడు. తనను అనుగ్రహించిన శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించాడు. శ్రీ మహాలక్ష్మికి ఎంతో దివ్యమైన ఆభరణాలు చేపించాడు. నిత్య పూజలకు ధూప దీప నైవేద్యాలను కొంత సొమ్ము కేటాయించాడు. ఆచార్యులను వినియోగించాడండి. తోటివారికి సహాయం చేయడం, దాన ధర్మాలు చేస్తూ జీవించి చివరకు ముక్తిని పొందాడు. ఇక వీడియోలోనికి వస్తే చాలామంది కూడా కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా సరే కష్టపడిన దానికి ఫలితం ఉండదు. సరిపడా ధనం రాదు. ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంటిల్లా పాది రోజంతా కష్టపడుతూనే ఉంటారు. అయినా వచ్చే సంపాదన సరిపోదు. ఏదో ఒక కొరత ఉంటూనే ఉంటుంది. ఇలా మీకు కూడా ధనం విషయంలో ఇలాంటి సమస్య ఉంటే శుక్రవారం రోజు ఉదయమే నుంచి శుచిగా స్నానం చేయండి. ఈరోజు ఇంటినంతా కూడా శుచిగా శుభ్రం చేసుకోండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. లేదా అంటే గుమ్మాన్ని పసుపు నీటితో కడిగినా సరిపోతుంది. ఇలా ఇవన్నీ చేసిన తర్వాత చక్కగా ఒక గిన్నెలో నిండుగా వైట్ రైస్ని తీసుకోండి. అంటే ముందే అన్నం వండుకొని సిద్ధంగా ఉంచుకోండి. ఆ అన్నాన్ని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత ఆ అన్నం మీద చిటికెడు ఉప్పు,
పసుపు వేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఒకసారి కనకదార స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. లేక ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించండి. అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించి ధూపం చూపించి మీరు నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటారో అలా చేయండి. అలా పూజ పూర్తయిన వెంటనే మీరు అమ్మవారి ముందు చిటికెడు ఉప్పు పసుపు వేసి పెట్టినటువంటి అన్నాన్ని తీసి దానిలో నుంచి మీ ఇంటిలో వారంతా ఒక్కొక్క మెతుకును తీసుకొని నోట్లో వేసుకోండి. మిగిలిన అన్నం మొత్తాన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయట పిచ్చుకలకు కానీ కాకులకు కానీ కుక్కలకు కానీ ఆవుకు కానీ పెట్టండి. ఏం లేకపోతే ఆ గిన్నెను ఎక్కడో ఒక చోట పెట్టేసి వచ్చేసేయండి. చీమలు తింటాయి. చీమలు తిన్నప్పుడు అవుతుంది. శుక్రవారం రోజు మీ కష్టాలు తీరిపోతాయన్న నమ్మకంతో చిన్న పరిహారం చేస్తే చాలండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. చాలా త్వరగా కష్టాల నుంచి బయటపడతారు. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దాన్ని కొంచెం తిని మూగ జీవాలకు పెట్టి మంచి శుభ ఫలితాలను పొందండి. ఈ రోజుల్లో అందరికీ కూడా ఉన్నటువంటి సమస్య ధనం చేతిలోకపోవడం అండి. అవసరానికి ధనం చేతికి రాకపోవడం, అవసరానికి చేతిలో ధనం లేకపోతే చాలా రకాల ఇబ్బందులను మనం ఎదురు అవుతూ ఉంటాయి. మరి అవసరానికి ధనం చేతికి అందాలంటే శుక్రవారం ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోనికి వస్తే మనకి అర్జెంటుగా ధనం కావాలంటే తప్పనిసరిగా శుక్రవారం రోజు ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి ముఖ్యంగా కొబ్బరికాయ కావాలి. కొబ్బరికాయ అనేది సాక్షాత్తు పరమేశ్వరుడికి సంకేతం అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసులను సంహరించేటప్పుడు వినాయకుడిని పూజించలేదు. దాంతో వినాయకుడికి కోపం వస్తుంది, ఆటంకాలు కలిగిస్తారు. అప్పుడు వినాయకుడిని శాంతింప చేయడానికి పరమేశ్వరుడు నీకు ఏం నైవేద్యం సమర్పించాలి అని అడిగితే వినాయకుడు పరమేశ్వరుని నీ శిరస్సును నైవేద్యంగా సమర్పించు అని అడుగుతాడు. అప్పుడు పరమేశ్వరుడు బాగా ఆలోచించి తన శిరస్సుతో సమానమైనటువంటి ఒక కొబ్బరికాయని సృష్టిస్తారు. అంటే పరమేశ్వరుని శిరస్సుతో ఒక తేజస్సు బయటకు వచ్చి కొబ్బరికాయ అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కాబట్టి సాక్షాత్తు పరమేశ్వర తలకు సంకేతం అండి కొబ్బరికాయ. మీకు అర్జెంటుగా డబ్బులు కావాలన్నా, చేతిలో డబ్బులు లేకపోయినా, ఏదో ఒక విధంగా మీకు చేతికి డబ్బులు అందాలంటే శుక్రవారం రోజు కొబ్బరికాయకి సంబంధించిన చిన్న పరిహారం పాటించండి. ఆ చిట్కా ఏంటంటే శుక్రవారం రోజు సాయంత్రం 6 తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకోండి. ఇంట్లో కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమ తీసుకోండి. అలానే కొంచెం ఆవు నెయ్యి కూడా తీసుకోండి. ఇప్పుడు కుంకుమలో చక్కగా ఆవు నెయ్యిని కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. ఈ కుంకుమ పేస్ట్ తీసుకుని కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తులను వేయండి. అలా కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తులు వేసిన తర్వాత ఒక ఎరుపు రంగు దారము లేక ఎర్ర వస్త్రం తీసుకోండి. ఈ ఎర్ర వస్త్రాన్ని లేక ఈ ఎర్ర దారాన్ని కొబ్బరికాయకు చుట్టి మీ పూజా మందిరంలో పెట్టుకోండి. అలా పెట్టిన తర్వాత కొబ్బరికాయకు హారతిని ఇచ్చి దాన్ని మాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, ఏదో ఒక విధంగా డబ్బులు వచ్చేలాగా చూడమని చెప్పి పరమేశ్వరుని ప్రార్థించండి. సాయంత్రం 6 తర్వాత ఈ పరిహారం చేయండి. మరునాడు ఉదయం ఈ కొబ్బరికాయని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే వివాహం ప్రవహిస్తున్నటువంటి నీటిలో వదిలేసేయండి. దగ్గరలో ప్రవాహం లేదు అనేటువంటి వారు ఎవ్వరూ తొక్కని చోటు ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేయండి. ఇదే కొబ్బరికాయకు సంబంధించినటువంటి అద్భుతమైన చిట్కా. ఇలా చేసి ఇంటికి వచ్చిన తర్వాత గుప్పెడు ఆవాలు తీసుకోండి. ఆ ఆవాలు ఇంటి చుట్టూ చల్లాలి. ఇలా చేస్తే చాలా త్వరగా ధనం వస్తుందండి. అర్జెంటుగా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా మీ చేతికి ధనం అందాలి అంటే, మీ చేతిలో ధనం లేనప్పుడు ఏదో ఒక విధంగా ధనం రావాలి అంటే శుక్రవారం సాయంత్రం పూట ఈ కొబ్బరికాయ పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా ఏదో ఒక మార్గంలో మీ చేతికి ధనం అందుతుంది. ఎందరో ఈ పరిహారాలు చేసి ఫలితాలను పొందుతూ ఉంటారు. ఈ పరిహారం చేయండి చాలు, ఖచ్చితంగా ధనం ఏదో ఒక రూపంలో చేతికి వస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మీరు కూడా అర్జెంటుగా డబ్బులు రావాలి అంటే రేపు శుక్రవారం రోజున ఈ కొబ్బరికాయ పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.